గోల్డెన్ బోర్డ్ ఫ్రమ్ గొల్గొతాలో 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఈ మాటను ధ్యానించక ముందు అందరం కలిసి ఒక చిన్న వచనంను మనం చదువుతున్నాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు లేచి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఈ యొక్క వచనంలో మనం గమనించినట్లయితే లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఈ యొక్క లేఖనము ఎక్కడ నెరవేరిందంటే కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన 69వ కీర్తనలో 21వ వచనంలో ఈ యొక్క లేఖనము రాయబడింది. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టి నాకు దప్తి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ యొక్క లేఖనము యోహాను సువార్తలో నెరవేరింది. నేను తప్పికొనుచున్నాను. ఇదే మాట ఒక బిడ్డ తన తల్లితో అంటే వెంటనే ఆ తల్లి తన బిడ్డ దాహాన్ని తీరుస్తుంది. ఎందుకంటే మానవులకు చాలా సాధారణమైన పని ఇది. దాహం తీర్చడం చాలా సాధారణమైన పని. కానీ ఈ వచనంలో నేను తప్పికొనుచున్నాను అని అన్నది మనలాంటి సాధారణమైన మానవుడు కాదు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ మాట పలుకుతున్నాడు, నేను తప్పికొనుచున్నాను అని. ఈ మాట పలికినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారిని శిలువపై వేలాడదీసి అప్పటికి సుమారు 6 గంటలైంది. అప్పటికే ఆయన కొరడాలతో కుట్టబడ్డాడు. తనకు ముళ్ళ కిరీటం ధరించబడింది. 2 కాళ్ళకు చేతులకు మేకులు దిగగొట్టబడ్డాయి. శరీరం నుంచి రక్తం పోతుంది. ఆయన శిలువపై సంపూర్ణ మానవునిగా ఎంతో వేదనను అనుభవిస్తూ ఈ మాట పలికాడు, నేను తప్పికొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువపై దప్పికొనడం ఈ యొక్క శిలువలలో ఒక భాగమే. కానీ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ప్రభువు వారు ఎందుకు దప్పికొన్నారు? నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఎందుకు దప్పికొన్నాడు? సముద్రాన్ని గర్జించిన దేవుడు ఎందుకు తప్పికొన్నాడు? యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయము 14వ వచనము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెల్లప్పుడూ తప్పికొన్నాడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేది నీటి బుగ్గగా ఉండును. ఈ మాట యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో ప్రభువు చెప్తున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొన్నాడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేది నీటి బుగ్గగా ఉండును. జీవ జలమును అనుగ్రహించిన దేవుడు ఎందుకు దప్పికొన్నామని వచ్చింది. శారీరకంగా యేసుక్రీస్తు ప్రభువు వారికి దాహం వేసింది. కానీ తన శరీరక దాహాన్ని ఓర్చుకుంటూ, తన శరీరక దాహాన్ని అణుచుకుంటూ తన ఆత్మీయ దాహం కోసం ప్రభువు ఆరాటపడుతూ ఉన్నాడు. తన ఆత్మీయ దాహం తీరాలని ప్రభువు ఆ సమయంలో ఆరాటపడుతూ ఉన్నాడు. ఏంటి ఆయన ఆత్మీయ దాహం? నేను తప్పికొనుచున్నాను అన్న దేవుడు తన ఆత్మీయ దాహం ఏంటి? ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలంటే ఇందులో 3 విషయాలు దాగి ఉన్నాయి. ఎందుకు ప్రభువు వారు ఆత్మీయంగా దాహం ఉండవలసి వచ్చింది అని ఈ కేవలం 3 విషయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే, ప్రభువు వారు ఆత్మీయంగా దాహం ఉండడానికి కారణం దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి లేదా ప్రతిష్ఠించడానికి. దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని ప్రతిష్ఠించడానికి. To restore the relationship between man and God.
దేవుడు మనలను తన పోలిక చొప్పున సృష్టించాడు. అయితే మనము సృష్టించబడినప్పుడు ఆదాము హవ్వ ఇద్దరు సృష్టించబడినప్పుడు వారికి ఎంతో స్వేచ్ఛ ఇవ్వబడింది. దేవుడితో సరైన సంబంధం వారికి ఉండేది. కానీ పాపము ఈ సంబంధాన్ని దూరం చేసేసింది. కేవలం పాపం మాత్రమే ఈ సంబంధాన్ని దూరం చేసింది. నోవహు జలప్రలయం రావడానికి కారణం ఈ పాపమే. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కావడానికి కారణం ఈ పాపమే. చివరికి నేటి దినము నీవు నేను ఇంత శ్రమపడి జీవిస్తున్నామంటే దానికి కారణం పాపమే. పాపము మానవునికి దేవునికి మధ్య ఒక అడ్డుగా నిలబడిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. పాపము వలన వచ్చి జీతము మరణము. చివరికి ఈ పాపము వలన మనకు మరణము ప్రాప్తించబడింది. మనము మరణిస్తున్నామంటే కారణం పాపమే. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఈ యొక్క పాపమును కడగబడాలని వారు ఎన్నో పశువులను బలిగా అర్పించారు. కానీ బిల్లి గ్రహం గారు ఒక మాట అన్నారు, కవరింగ్ ద సిన్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ యానిమల్స్ బట్ టు క్లీన్ ద సిన్ ఆర్ డన్ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. జంతువుల రక్తం చేత పాపము కప్పబడుతుంది, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మన పాపములు కడగబడతాయి. ఈ యొక్క పాపము కడగబడాలంటే యేసుక్రీస్తు రక్తము చెల్లింపబడాలి. అయితే ఈ యొక్క సంబంధం ఏమైపోయింది? ఈ యొక్క పాపము అనే అడ్డు వల్ల ఈ సంబంధం తెగిపోయింది. దేవునికి మానవునికి ఉన్న అడ్డు తొలగిపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు దాహం తీరుతుంది. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసిన వారు త్వరగా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయాను, మన కొరకు చనిపోయాను. మనము పాపులంగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అదే రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 10-11 వచనంలో మనం చూసినట్లయితే, ఏదైనా శత్రువులమై ఉండగా మనము పాపులమై ఉన్నాము, చివరికి దేవునికి మనము శత్రువులమై ఉన్నాము. అలాంటి సమయంలో ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవిత చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుము. ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో మనము సమాధానపరచబడి ఉన్నాము. అంతేకాదు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే అంటే యేసుక్రీస్తు ద్వారానే మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాయబడింది, యువర్ రీకాన్సైల్ టు గాడ్ త్రూ ద డెత్ ఆఫ్ హిస్ సన్. రీకాన్సైల్ అనే మాటకి రీస్టోర్ అనే అర్థం. రీస్టోర్ అనగా పునరుద్ధరించడము లేదా ప్రతిష్ఠించడము. యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు దేవునికి ఉన్న సంబంధం ప్రతిష్ఠించబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఆత్మీయంగా దాహం ఉన్నాడు. దేవునితో మనము సరైన సంబంధం కలిగి ఉండాలని మన కొరకు దాహం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆ సమయంలో దాహం తీర్చడానికి ఎవరు లేరు. ఎందుకంటే శారీరక దాహం కాదు ఇది, ఆత్మీయంగా దాహం తీర్చేవారు ఎవరు లేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సమయంలో ఆత్మీయంగా దాహం ఉన్నారు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుందాం, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆయన గట్టిగొన్నారు. Christ was thirst for a man to be filled with the Spirit of God. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆయన ఆ సమయంలో దాహం ఉన్నాడు. మనం విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలంటే పరిశుద్ధాత్మ సహాయం
ఖచ్చితంగా మనకు అవసరమైంది. మనము ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏం మాట్లాడాలన్నా పరిశుద్ధాత్మని సహాయం మనకు అవసరం. ఇటువంటి పరిశుద్ధాత్మతో మనము నింపబడాలని ఆయన దాహం ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వస్తే మనకు ఏం కలుగుతుంది? ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము తీసిన వారు చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ నీటికి వచ్చినప్పుడు మీరు పెట్టినందెలరు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూమి ఖండముల వరకును నాకు సాక్షులై ఇందురు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే మనము మొదటిగా శక్తి పొందుకుంటాము. రెండవదిగా దేవునికి మనము సాక్షులమై ఉంటాము. పరిశుద్ధాత్ముడు లేకుంటే మనము శక్తి పొందలేము. దేవునికి మనము ఆయన తట్టుకున్నాము. యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయము 16 నుంచి 18 వరకు ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, నీ యొక్క ఎల్లప్పుడూ ఉంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించను. తండ్రిని ప్రభువు వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని అంటే, మనకు ఒక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు, సత్య స్వరూపియగు ఆత్మ మనకు అనుగ్రహించులాగున యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని వేడుకుంటున్నాడు. లోకము ఆయనను చూడదు, పరిశుద్ధాత్ముని లోకము చూడదు. ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేగలదు. లోకము ఆయన చూడదు కాబట్టి ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేగలదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మనము ఆయనను ఎరుగుదుము. ఎవరిని? పరిశుద్ధాత్మని. మనము పరిశుద్ధాత్మని ఎరుగుదుము, ఆయన మనతో కూడా నివసించును. పరిశుద్ధాత్ముడు మనతో కూడా నివసించును, మనలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువడు మీ యొద్దకు వచ్చును. పరిశుద్ధాత్ముడు మనలను అనాథలుగా విడువడు, మన యొద్దకు వస్తాడు. అయితే ఈ పరిశుద్ధాత్మని మనం పొందుకుంటే ఆయనకు సాక్షికరంగా జీవించగలవారం అవుతాం. అందుకే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలని యేసుక్రీస్తు ప్రభువు వారు దక్కుతున్నారు. బ్లైజీ పాస్కల్ అనే ఒక క్రైస్తవ తత్వజ్ఞాని, క్రిస్టియన్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు. తను ఫిజిక్స్లో వాక్యూమ్ అనే సబ్జెక్ట్ మీద స్టడీ చేసి చివరికి ఈ మాట చెప్పారు. In every human body there is a vacuum. It is to be filled by only Jesus and not any other. ప్రతి మానవ శరీరంలో ఒక శూన్య ప్రదేశం అనేది ఉంటుంది. అది క్రీస్తు తప్ప మరి ఎవరి చేత నింపబడదు. యేసుక్రీస్తు ప్రభువు వారి చేత తప్ప ఇంకా ఎవరి చేత నింపబడదు. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇదే ఆయన ఆత్మీయ దాహం. మూడవదిగా మనం గమనిద్దాం, యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువపై ఎందుకు దాహం ఉన్నాడు అంటే, మనము ఇక మీదట దప్తి ఉండకూడదని ఆయన దప్తి ఉన్నారు. మనం ఇక మీదట దప్తి ఉండకూడదు. Try to assert so we could not serve. యెషయా గ్రంథంలో ఈ యొక్క లేఖనం రాయబడింది. 49వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనము తీసిన వారు చదవండి. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొక్క వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. యెషయా ద్వారా చెప్పబడిన ఈ లేఖనము ప్రకటన గ్రంథంలో నెరవేరింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16-17 వచనములు. ప్రకటన 7వ అధ్యాయము 16-17 వచనములు. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను
ఉండదు. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏదైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మనకు ఆకలి ఉండదు, దాహము ఉండదు. జీవ జలములను మనకు అనుగ్రహించును. 16వ వచనంలో వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగ్గదు. జీవ జలము మనకు అనుగ్రహించును. 17వ వచనంలో జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. మన కన్నిటిని ఆయన తెలుసును. 17వ వచనంలో దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పను తెలియజేయను. అంటే మనకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏ వడగాలిను ఏ ఎండలను మనకు తగలదు. జీవ జలములను మనకు అనుగ్రహించును. మన ప్రతి బాష్ప బిందువును ఆయన తెలియజేయను. దీని అర్థం ఏంటంటే మనము పరలోక రాజ్యంలో చేర్చబడాలని. మనం పరలోక రాజ్యంలో చేర్చబడితే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏ వడగాలి మనకు తగలదు. మన ప్రతి బాష్ప బిందువును ఆయన తీసివేయను. జీవజలముల బుగ్గల యొద్దకు మనలను నడిపించును. అంటే మనం పరిశుద్ధాత్మ పరలోకంలో మనం చేరి మనం ఆయనతో కలిసి సంతోషించాలని ఆయన యొక్క ఆత్మీయ దాహం. ఇక మీదట మనము దప్పికొనకూడదు, దప్పికొనకూడదని ఆయన దప్పికొన్నాడు. ఆయన శిలువపై ఉన్నప్పుడు ఆయన దాహాన్ని తీర్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆ బాధ్యత నీ మీద నా మీద ఉండి ఉన్నది. నీవు నేను ఈ యొక్క 3 విషయాలు మనం పాటించినట్లయితే ఆయన ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగిన వారిని ఉన్నాం. మొదటిగా జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు ఆత్మీయంగా ఎందుకు దాహంగా ఉన్నాడు అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం పునరుద్ధరించడానికి లేదా తిరిగి ప్రతిష్ఠించడానికి. రెండవదిగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆయన తప్పికొన్నాడు. మూడవదిగా మనము తప్పికొనకూడదని ఆయన మన కోసం తప్పికొన్నాడు. కాబట్టి దేవునితో సరైన సంబంధం కలిగి ఉందాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. ఆకలియు దాహము లేని పరలోకంలో చేరి ప్రభువుతో సహవాసం చేద్దాం, ఆయన తప్పికను తీరుద్దాం. దయచేసి అందరూ తనలో ఉంటుంది ప్రారంభిస్తున్నాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు, ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రభువా, మీతో మేము సహవాసం చేయటకు కృపను అనుగ్రహించండి. మీతో కలిసి పరలోకంలో ఆనందించటకు కృప చూపించండి. దేవునికి మాకు మధ్య ఉన్న సంబంధం పునరుద్ధరించడానికి మీరు మా కోసం దాహము ఉన్నారు. మేము పరిశుద్ధాత్మ చేత నింపబడాలని మీరు మా కోసం దాహం ఉన్నారు. మేము ఇక మీదట దాహం కొనకూడదని, మేము ఇక మీదట తప్పికొనకూడదని మా కొరకు ఆ శిలువపై మీరు తప్పికొన్నారు. దయచేసి అందరూ ప్రార్థించండి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, క్రీస్తు తన్ను తాను రక్షించుకున్నటకు శిలువ నుండి దిగిరాలేదు. శిలువ నుండి దిగిరాలేదు. నిన్ను నన్ను రక్షించుటకు శిలువపై ప్రాణం పోశాను. క్రీస్తు నిన్ను నన్ను రక్షించుటకు శిలువపైన చనిపోయాడు. మన కోసం ఆయన దాహం కొన్నాడు. దయచేసి అందరూ అలాగని ప్రారంభించండి. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, పరిస్థితిగా నీకు మందుట మహోన్నతుగా నీకే ఎలాంటి వందనాలు తెలియ స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఈ యొక్క ఆత్మీయ దాహం గురించి తండ్రి మాకు తెలిసిన విషయాలను బట్టి నీకే వందనాలు. దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటూ మా పైన కృప చూపించండి. పరిశుద్ధాత్మ చేత మేము నింపబడటకు
మాకు కృప చూపించండి. నేను తప్పికొనకూడదని ప్రభువా మా కొరకు మీరు తప్పికొన్నారు. ఆకలిగా దాహమైన ఉందని పరలోకంలో చేరి మీతో సహవాసం చేయటకు మాకు కృపను గ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రారంభించబడి మొదటి అడిగి పెడుతున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి అదేవిధంగా సంఘ కాపరికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. సందీప్ చాలా మంచి విషయాలు మనతో పంచుకున్నాడు. ఆయన వచ్చి వెంటనే ఒక మంచి మాట చెప్పాడు. గోల్డెన్ వర్డ్ కోల్పోతాం. ఇది కూడా